హాయ్ అండి. లాస్ట్ వీడియో చెప్పినట్టుగా ఈ వీడియోలో అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఫస్ట్ అయితే నాకు ప్రెగ్నెంట్ అన్న విషయమే తెలీదు. తెలిసిన 1 డేకే సర్జరీ అయితే జరిగిపోయిందండి. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? మనకి నార్మల్‌గా గర్భాశయంలో ప్రెగ్నెన్సీ వస్తుంది. గర్భాశయంలో పిండం పెరుగుతుంది. అలా కాకుండా అండాశయాలు గానీ, ఈ ట్యూబ్‌లో గానీ, గర్భాశయం పైన ఎక్కడైనా గర్భాశయంలో కాకుండా మిగతా ప్లేసెస్‌లో ఎక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్నైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. నాకైతే ట్యూబ్‌లో వచ్చిందండి. మాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. నాకు ఫస్ట్ నుంచి పీసీఓడీ, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్ ఇంబాలెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. వీటి కోసం హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అంటే ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ చుట్టూ అయితే బాగా తిరిగాము. ఐవీఎఫ్, ఐయుఐ కాకుండా నార్మల్‌గా టాబ్లెట్స్, ఓవులేషన్ ఇంజెక్షన్ ఇలా అయితే చేపించుకున్నాను. ఇంకా టాబ్లెట్స్ వాడినప్పుడు అయితే నాకు ప్రెగ్నెన్సీ అయితే రాలేదండి. ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగు తిరిగే ఓపిక లేదు. నా వల్ల కాదు ఈ టాబ్లెట్స్ అన్నీ ఇంక నేను వేసుకోలేను. ఎలా అయితే అలా అయితది అని ఆపేసిన టైంలో నాకు సడెన్‌గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్ అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. హాస్పిటల్‌కి హాస్పిటల్‌కెళ్ళి చూయించుకున్నాము. బ్లడ్ టెస్ట్ ఇచ్చారు. బ్లడ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. స్కాన్ చేపించుకుంటే స్కాన్‌లో అయితే బేబీ కనిపించలేదు. అయితే బేబీ కనిపించలేదు. ఇంకా డాక్టర్స్ ఏమన్నారంటే, ఇప్పుడు ఎర్లీ స్టేజ్‌లో ఉంటది. 5 వీక్స్, 4 వీక్స్ అలా. అందుకే కనిపించదు. ఇంకొక 1 వీక్ ఆగి స్కాన్ చేసుకుంటే మనకి స్కాన్‌లో బేబీ కనపడుతుంది అని అన్నారు. ఇంకా మేము ఆ రోజు మెడిసిన్, ఇంజెక్షన్స్ తీసుకొనైతే ఇంటికొచ్చాము. ఇక నాకు నెక్స్ట్ డేనే స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచే నాకు స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. నేనేమనుకున్నానంటే కొంతమందికి స్టమక్ పెయిన్ ఉంటది గదా! అలాగే ఉందేమో నాకు కూడా అని కొంచెం లైట్ తీసుకున్నాను. అంటే మరీ ఎక్కువ స్టమక్ పెయిన్ ఉండింటే అప్పుడే హాస్పిటల్‌కెళ్ళిండేవాళ్ళము. మరీ అంత లేదు. కానీ లైట్‌గా స్టమక్ పెయిన్ అయితే ఉండింది. ఈవినింగ్ అయితే లైట్‌గా బ్లీడింగ్ అయింది. ఇంకా లైట్‌గా బ్లీడింగ్ అవుతా ఉంటే హాస్పిటల్‌కైతే ఫస్ట్ ఫోన్ చేసాము. ఏమన్నారంటే లైట్‌గా కొంతమందికి అలా ఉంటుంది. ఎక్కువ బ్లీడింగ్ అవుతే ఏమన్నా హాస్పిటల్‌కి రండి. లేదంటే లైట్‌గా అయితే ఏం పర్లేదు అన్నారు. ఇంకా మేము ఏం పర్లేదు భయపడాల్సిన అవసరం లేదన్నారు కదా అని అప్పటికైతే సైలెంట్ అయిపోయాము. ఈవినింగ్ 5 ఆ టైంకి. మళ్ళీ నాకు 7:30 ఆ టైంకి కొంచెం బ్లీడింగ్ అవి క్లాట్స్ లాగా పడ్డాయి. అంటే మనకు నార్మల్‌గా పీరియడ్ టైంలో గడ్డలు పడతాయి గదా! అలా కొంచెం అనిపిచ్చింది. అలా ఇంకా కొంచెం భయమేసింది. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా! ఒకసారి ఇంకా మళ్ళీ అలా ముందు రోజే మాకు పాజిటివ్ అని తెలిసింది. ఇంకా నెక్స్ట్ డేకి ఇప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. ఏమన్నా అవుతుందా? ఏమన్నా అనేసి మాకైతే భయం స్టార్ట్ అయింది. హాస్పిటల్‌కైతే కాల్ చేసి మేము ఇలా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడైతే హాస్పిటల్‌కొస్తున్నామంటే, మేము డైలీ చెకప్‌కెళ్ళే మేడం అయితే లేదు. వేరే హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. ఈ హాస్పిటల్ నుంచి మేము హాస్పిటల్‌కెళ్ళేసరికి 8:30, 9 అలా అయిపోయింది. ఫస్ట్ అయితే మేడం స్కాన్ చేశారు. నాకు గర్భసంచి దగ్గర ఫ్లూయిడ్ కనపడుతుంది. అది వాటరా? లేకపోతే బ్లడ్డా? ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే కనిపించట్లేదు. ప్రెగ్నెన్సీ ఎక్కడుందో తెలియాలి గదా! ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది. అది రప్చర్ అయినా గూడా ఇప్పుడు అక్కడ బ్లీడింగ్ అవుతా ఉండొచ్చు అని మేడం అన్నారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అన్న డౌట్‌తో మేడం ఇంకా వేరే స్కాన్ చేయాలి అన్నారు. ఆ టైంలో మళ్ళీ వేరే మేడంని పిలిపిచ్చి స్కాన్ చేపిచ్చారు. ఇంకా ఇంకా స్కాన్‌లో అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయింది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అందులో ట్యూబ్ కూడా రప్చర్ అయిపోయింది. బ్లీడింగ్ అంతా హెవీ అవుతుంది అనేసి. నాకు
ఫస్ట్ మేడం స్కాన్ చేశారు గదా! ఆ స్కాన్ టైంకి మళ్ళీ మధ్యలో ఒక 15, 20 మినిట్స్ అంతే గ్యాప్ ఉండిద్ది. ఆ టైంకి ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ చేసిన దానికంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేడం స్కాన్ చేసే టయానికి ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా స్కాన్ చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్‌కయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్‌లో వచ్చింది. ట్యూబ్ అయితే ఇప్పుడు పగిలిపోయి బ్లీడింగ్ అంతా గర్భసంచి దగ్గరికెళ్తుంది. ఇప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయకపోతే ఆ అమ్మాయికే ప్రమాదము. ఇప్పుడు ఎమర్జెన్సీగా అడ్మిట్ చేసుకొని ఆపరేషన్ చేయాలి అని మా హస్బెండ్‌కయితే చెప్పారు. ఇంకా ఆ టైంలోనే ఎమర్జెన్సీ అయితే అడ్మిట్ చేశారు. నాకు ఈ స్కాన్ అంతా అయిపోయేసరికి 10, 10:30 అలా అయింది. ఆహ్, ఇంకా టైం ఇంకా తర్వాత నాకైతే ఫస్ట్ సెలైన్స్ పెట్టారు. ఇంకా ఉంచితే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ డే చేసే ఆప్షన్ కూడా లేదు. నైట్‌కి నైటే జరిగిపోవాలి అనేసి 31కి అలా స్టార్ట్ చేశారు. నన్నైతే రూమ్‌కి తీసుకొచ్చేసరికి 3 అయింది. ఆ టైంలో అయితే నాకు అలా సర్జరీ జరిగిందండి. సర్జరీ జరిగిన విషయం మనకి అంటే పెద్ద ఆపరేషన్ చేశారు. బటన్ ఆపరేషన్‌కయితే ఛాన్స్ లేదన్నారండి. ఆ టైంలో నేను కొంచెం ఫుడ్ తీసుకున్నాను 7 ఆ టైంకి. బటన్ ఆపరేషన్ అయితే చేయలేమన్నారు. పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకా పెద్ద ఆపరేషన్ అయితే చేసేసారండి నైట్‌కి నైటే. అలా హ్మ్. నా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సర్జరీ అయితే అలా జరిగింది. మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఇంకొకటేంటంటే, నాలాగా ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయ్యేవాళ్ళు, ఏముంది మనకు ప్రెగ్నెన్సీ వస్తదా అని వదిలేయకండి ప్లీజ్. అలా వదిలేసి మీరు టెస్ట్‌లు చేసుకోకుండా ఇంతవరకు తెచ్చుకోవద్దు. ఇప్పుడు నేను మెయిన్ చెప్పేది ఎవరికంటే, ఇ హార్మోన్స్ ఇంబాలెన్స్ కానీ, పీసీఓడీస్, థైరాయిడ్ ఇట్లా ఏవున్నా ఎక్కువ ఇయర్స్‌గా పిల్లల కోసం వెయిట్ చేసేటప్పుడు పీరియడ్ స్కిప్ అయిన తర్వాత చేసుకోండి టెస్ట్. అంటే మంత్లీ చేసుకొని నెగెటివ్ వచ్చి చూసుకోలేక, ఆ బాధ పడలేము అని చేసుకోము. నేను గూడా ఇప్పుడు అలాగే మిస్టేక్ చేసుకున్నాను. ఒకవేళ నాకు ముందే తెలిసుంటే ఇంజెక్షన్స్‌తో అయిపోయేది. ఇంత ఆపరేషన్ వరకు వెళ్ళేది కాదు ప్రెగ్నెన్సీ. ఇంజెక్షన్స్‌తో అయిపోయేది. ఇప్పుడు అంటే ఒక 3 వీక్స్, 4 వీక్స్‌లో మనకి తెలిసిందంటే ఇంజెక్షన్స్‌తో అబార్ట్ చేయొచ్చంట. ట్యూబ్‌లో ఉన్నా గూడా ఇంజెక్షన్స్‌తో అబార్ట్ చేయొచ్చంట. ఇది 6 వీక్స్ ఇంకా 5 వీక్స్ దాటి 6, 7 వీక్స్ ఆ టైం వచ్చిందంటే ఆహ్, ఇంకా అంటే ట్యూబ్ రప్చర్ అయిపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు గదండీ! ఆపరేషన్ చేసి మనకు ట్యూబ్ తీసేయాల్సే ఉంటుంది. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ అయితే తీసేశారు. ఇట్లా ఇట్లా మనము ఇన్ చిన్నదాన్ని కూడా ఇంకా పెద్దది చేసుకున్న వాళ్ళం అవుతాము. మీకెంత బాధ అనిపించినా కూడా పీరియడ్ మిస్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొకటేంటంటే మనం ఎర్లీగా స్కాన్ చేపించుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఎక్కడుందో మీకేదన్నా కొంచెం డౌట్‌గా అనిపించినా ఫస్ట్ అయితే ఎర్లీగా స్కాన్ చేపించుకోండి. ఎర్లీగా స్కాన్ చేపించుకుంటే ట్యూబ్ రప్చర్ అయిపోయే వరకు మనం ఉండకుండా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్‌తో అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళల్లో చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ మనకున్న హార్మోన్ ఇంబాలెన్సెస్ కానీ, ఇట్లా ముందు మెడిసిన్ వాడింటాం గదా! ఆ మెడిసిన్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే మనకు ట్యూబ్‌లో ఏవన్నా గడ్డలున్నా ఆహ్, ఉన్ ఏదన్నా అడ్డంలాగా ఉన్న ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ అక్కడే ఆగిపోతుంది. అట్లా అయినా మనకి ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలా ఛాన్సెస్ ఉంటాయంట. మనం ఎర్లీగా చూపించుకుంటే కొంచెం ఏదన్నా ఇష్యూ ఉన్నా గూడా మనకి ఎర్లీగా తెలిస్తే
ఎక్కువ ప్రాసెస్ లేకుండా చిన్న చిన్న వాటితో అయిపోతుంది. అందుకోసమే నేను ఈ వీడియోస్ చేయాలన్న మెయిన్ పాయింట్ అయితే నాకిదే అండి. ఒక్కరికి ఉపయోగపడినా గూడా చాలు. కొంచెం ఎర్లీగా చూసుకున్నామంటే ఇంత ఇంతవరకు రాదు. ఇప్పుడు ఆపరేషన్ చేపిచ్చుకొని ఎంత సఫర్ అవ్వాలండి. ఏదో మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి 9 మంత్స్‌లో డెలివరీకి ఇబ్బందయిపోయి సి సెక్షన్ చేపిచ్చుకొని బేబీని చూసుకోవడం వేరు. ఇలా ఆపరేషన్‌లు చేయించుకొని రెస్ట్ తీసుకుంటా ఇంట్లో ఉంటే అసలు ఎంత నరకంగా ఉంటుందంటే అంత నరకంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఈ సిట్యుయేషన్ తెచ్చుకోవద్దండి. అంటే అదేం మనకు తెలుస్తదా? ముందే ఎట్లా తెలుస్తది? అది అట్లా ఉంటదని మనమేమన్నా అనుకుంటామా అని ఎర్లీ స్టేజ్‌లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చేసుకొని హాస్పిటల్స్‌కెళ్తే అవి కొంచెం తొందరగా తెలిసే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కొంచెం తొందరగా తెలిసే అవకాశం ఉంటుంది. మనకి తెలియడమే లేట్ తెలిసి మనం పోవడమే లేట్‌గా పోతే లేట్‌గా వెళ్తే డాక్టర్స్ అయినా ఏం చేస్తారండి? పీరియడ్ మిస్ అయిన వెంటనే మనం చెక్ చేసుకొని పాజిటివ్ వచ్చిన వెంటనే హాస్పిటల్స్‌కెళ్తే 3 మంత్స్, 4 మంత్స్ అని వెయిట్ చేసి మాత్రం వెళ్ళొద్దు హాస్పిటల్స్‌కి ప్లీజ్. ఇప్పుడుండే సిట్యుయేషన్స్ అస్సలు బాగలేవు. హార్ట్ బీట్ హార్ట్ బీట్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే గ్రోత్ సరిగ్గా లేకపోయినా, లేదంటే ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా ఈ 3 మంత్స్, 2 మంత్స్‌లోనే తెలిసిపోతాయండి. మీరెక్కువ రోజులు హాస్పిటల్‌కెళ్ళకుండా ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దండి ప్లీజ్. మనం ఇక్కడ ఇప్పుడేమంటారంటే పల్లెటూర్లలో ఉండేవాళ్ళు కానీ, మన పేరెంట్స్ గానీ ఎవరైనా ఏముంది ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కదా! 3 మంత్స్ పట్టిన తర్వాత హాస్పిటల్‌కెళ్ళండి. ఇప్పుడే అంత అర్జెంట్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు. కానీ అలా అయితే ఉండొద్దండి దయచేసి. 3 మంత్స్ లోపలే మనకేమున్నా తెలిసిపోతాయి. లేదంటే ఇంకా అన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ఏదన్నా పెద్దగా ఇష్యూ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సింది మనమే. ఆహ్, చెప్పిన వాళ్ళు ఎవరు పడరు. ఇంకా మిగతా వాళ్ళెవరు పడరండి. ఫేస్ చేయాల్సింది మనమే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తూనే హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోండి. ఎర్లీగా స్కాన్ చేపించుకునేదానికి ట్రై చేయండి. వీడియో కోసం అయితే 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నానండి వీడియో తీయడానికి. నేను ఈ విషయం ఇలా జరిగింది అని షేర్ చేసుకున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. 2 డేస్ నుంచి అలాగే అవుతుంది. 2 డేస్ నుంచి వీడియో తీస్తున్నాను. పక్కన పెట్టేస్తున్నాను. ఈరోజైతే ఎలాగైనా తీయాలని ధైర్యం తెచ్చుకొనైతే ఈ వీడియో తీస్తున్నా. అందుకోసమే కొంచెం ఈ వీడియో అయితే లేట్ అయింది. లేదంటే ఇంకా 2 డేస్ ముందే రావాల్సింది వీడియో. ఇంకా ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల ఎవరన్నా సఫర్ అయిన వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో చూసే వాళ్ళకి ఇంకా ఎంతమంది ఇలా సఫర్ అవుతున్నారని అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయ్యుంటే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను.